అప్ టు డే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. మీ అందరికి తెలిసిన విషయమే, జూబ్లీస్ బై ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ ఎర్రగడ్డలో ఇద్దరు మంత్రులు ప్రచారంలో ఉన్నారు. అలాగే అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ మనం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎలా నడుస్తుంది సార్? బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. ఈ ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చిన దాంట్లో 4 అమలు అవుతున్నాయి, ఇంకా 2 అమలు అవుతలేదని ప్రజలు చెప్తారు. దాని మీద 2 కూడా అమలు చేస్తాం కదా. 5 సంవత్సరాల సమయం ఇచ్చింది మాకు. అయితే సార్, ఈ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు మంత్రివర్గంలో 2 సంవత్సరాలు అయిపోయింది, మైనారిటీకు స్థానం లేదు అనే మాట వాళ్ళు మాట్లాడుతారు. ఈ మధ్యలో ఇప్పుడు నిన్ననే మాట వచ్చింది, అజరుద్దీన్ గారికి మంత్రివర్గం తీసుకుంటారని మీరేమంటారు? మైనారిటీకు స్థానం కేబినెట్ కల్పించాలి, ఖచ్చితంగా కల్పిస్తున్నాము. అదే సార్, ఇప్పుడు సార్ వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు మీరు గ్యారంటీలు కాకుండా కూడా తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం కూడా ఇచ్చారు కదా, ప్రజలు చెప్తారు. దానికి ఏమంటారు? 9.5 సంవత్సరాల ఎక్కడ కూడా తెల్ల రేషన్ కార్డులు లేవు. కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినాము, ఇంకా పేర్లు ఇంక్లూడ్ చేయించాము. దానికి తోడు సన్న బియ్యం. సార్, ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉందని బాకీ కార్డు వస్తున్న ప్రజల్లో, దానికి ఏమంటారు సార్? ప్రతిపక్షాలు ఎప్పటికీ విమర్శిస్తూనే ఉంటాయి, సహజం. మేమేం చేస్తున్నాము, ఇంత ధైర్యంగా చేస్తున్నాము, ఇంత కమిట్మెంట్ తో చేస్తున్నాము అనేది ముఖ్యం. ఇంకోటి, ప్రతిపక్షాలు నవీన్ యాదవ్ గారు ఒక సామాజిక యువకుడు, మంచి కార్యక్రమాలు చేపడతాడు, కాంగ్రెస్ కి సరైన అభ్యర్థి అని మీరు ప్రకటించారు కదా. అయితే ప్రతిపక్షాలు ఏమంటారంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, రౌడీ షీటర్లు అది ఇది అని చెప్తాను. దానికి ఏమంటారు సార్? లేదు, అది నమ్మను. నువ్వు వ్యక్తిగతంగా అన్నిట్లో పోకూడదు. నేను నమ్మను, దాన్ని ఖండిస్తున్నా. మీరేమంటారు సార్? యువ నాయకుడు, మంచి క్యాండిడేట్, చదువుకున్నవాడు, ప్రజాసేవకు అంకితమైన వాడు, ఈ ప్రాంతానికి చెందినవాడు, భవిష్యత్తు ఉన్నది. కాంగ్రెస్ యువకుడు, లేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ బ్లెస్సింగ్స్ నవీన్ ఎదుగుతాడు, గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.